ఉగాదికి వెళ్ళిన వ్లాగ్, ఉగాది రోజు వ్లాగ్, ఉగాది తెల్లారి మేము ఇక్కడికొచ్చిన వ్లాగ్ అన్నీ కలిపి ఒకే వీడియోలో పెడుతున్నాను. ఈ వీడియో కూడా అంత లెంతీ ఏమి ఉండదు. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఈ ఉగాది నాకు వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. అవేంటి అనేది ఈ వ్లాగ్‌లో మొత్తం షేర్ చేసేసాను. వీడియోనైతే చివరి వరకు చూసి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మీకు కూడా జరిగాయా లేదనేది కామెంట్ చేయండి. ఏదో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అంటారు కదా! అలా పడ్డాయి నాకైతే షాక్స్. నేను ఆల్రెడీ స్కూల్‌లో సెలబ్రేషన్స్ బిజీలో ఉండి ఫుల్ కాళ్ళు లాగుతున్నాయి. అంటే జర్నీ స్టార్ట్ చేయాల్సొచ్చింది. జర్నీ స్టార్ట్ చేసాము ఓకే అనుకునే లోపు ఇంతమంది జనాలున్నారు. ఓకే ఇంతమంది జనాలున్నారుగా ఏసీలో అయినా టికెట్స్ ఉంటాయేమో అనేసి ఏసీలో టికెట్స్ కూడా మాట్లాడదాం అనేసి మా హస్బెండ్ అయితే టీసీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ టీసీ అతను కూడా టికెట్స్ లేవన్నాడంట. ఇంకేం చేయాలో తెలియక అన్ని బోగీలు వెతుక్కుంటూ వెళ్ళి ఒక బోగిలో కొంచెం ఖాళీగా అనిపిస్తే దాంట్లో వెళ్ళి నిల్చున్నాం మేమైతే. అదే చెప్పాను కదా టీసీని అయితే అడగడానికి వెళ్ళాడు మా హస్బెండ్ అనేసి. ఇద్దరం మాట్లాడుకున్నాము బస్కి వెళ్దాం అనేసి. ఏసీ టికెట్లో కూడా అంతే ఉంటుంది కదా రేటు, ఇక్కడ ఏసీలో అడుగుదాము ఓకే సరే అనేసి అన్నాడు. ఓకే పర్లేదులే అడిగేసి అని అన్నాను. కానీ అక్కడ కూడా మాకైతే సెట్ అవ్వలేదు. ఇంకా పర్లేదు 2 అవర్సే కదా మనకి జర్నీ, ఆ 2 అవర్స్ నిల్చుందాంలే అనేసి అనుకున్నాను. కానీ నాకైతే చుక్కలు రేంజ్లో కనబడ్డాయి. అదేంటో పట్టీలతో పట్టేసినట్టుగా నా కాళ్ళు అయితే అలా పట్టేసి ఫుల్గా లాగడం. మేమైతే ఇక్కడ కాజీపేట స్టేషన్లో అయితే దిగిపోయాము. నాకైతే కాజీపేట స్టేషన్లో చాలా మెమరీస్ ఉన్నాయి. ఏంటి అవి అనేది అండి ముందు ముందు వ్లాగ్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఏంటంటే ఒక్కటి హింట్ ఇస్తాను. నేను ఇక్కడ పీజీ చేసింది మాత్రం ఇక్కడేనే. ఇక్కడ పీజీ చేసినప్పుడైతే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. నేను బయటికి వచ్చింది అని అంటే నా పీజీలోనే. అప్పటి వరకు ఆ ఇంట్లోనే ఉన్నాను. ఇక పీజీకి వచ్చాక కొంచెం బయట కదా, కొంచెం ఎంజాయ్ అయితే బాగానే చేశానులేండి. అవేంటి అనేది ముందు ముందు వ్లాగ్‌లో షేర్ చేస్తూ ఉంటాను కదా. ఇంక ఇక్కడ నా వల్ల కాలేదు. ఇక్కడ కూర్చుందాం అబ్బా అనేసి ఇక్కడైతే కాసేపు కూర్చున్నాను. కాసేపు కాదు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నానులేండి. ఒక 5 ఇయర్స్ బ్యాక్ 6 ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే స్టేషన్‌లో ఇలానే కూర్చునేవాళ్ళం నేను మా హస్బెండ్ కూడా. కాకపోతే ఇప్పుడు మా చిన్నోడు యాడ్ అయ్యాడు. ఇంకా అంత చాలా మెమరీస్ ఉంటాయి నాకైతే. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా నేనైతే ఎన్ని గుర్తు చేసుకుంటూ ఉంటానో. నా ఫేవరెట్ ప్లేస్ అంటే హన్మకొండలో అదాలత్ ప్లేస్. తిరగని ప్లేస్ లేదు నేను అక్కడ. నేను బాగా ఎంజాయ్ చేసిన డేస్ అంటే నా పీజీ డేసే. ఇది తెలుసు కదా కాకతీయ యూనివర్సిటీ ఇది వచ్చేసి. ఇక్కడ నుంచి నేనైతే నడుచుకుంటూ వడ్డేపల్లి చర్చి వరకు వెళ్ళేదాన్ని. అక్కడ మా కాలేజ్ ఉండేది. పింగ్లీ కాలేజ్ ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేను పింగ్లీ కాలేజ్లో పీజీ అయితే చేశాను. చాలా ఒక 30 రూపీస్ పే చేసేవాడు అన్నట్టు ఆటో వాడు. 30 రూపీస్ అడిగేవాడు అక్కడికి. ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. మేము వెళ్ళేటప్పుడు 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేది. వచ్చేటప్పుడు 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. నేను మా ఫ్రెండ్ ఇంకో 2 మెంబర్స్ ఉండేవాళ్ళం. వాళ్ళందరం కలిసి వెళ్ళడం రావడం ఇలా చేసేవాళ్ళం. ఒక 7 మెంబర్స్ బ్యాచ్ ఉండేవాళ్ళం. 7 మెంబర్స్ ఏమో అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముగ్గురు ఆగిపోయేవాళ్ళు. ఇంకా ముగ్గురం అయితే నడుచుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చేవాళ్ళము. నాకెందుకో ఇంకా అదంటేనే అంత ఇష్టం. అండ్ అక్కడ కేడీసీ కాలేజ్ కూడా ఉంటుంది కదా, కేడీసీయేనా, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో నుంచి లోపల నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎందుకో ఆ మెమొరీస్ ఎంత బాగుంటాయో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా ఆ ప్లేస్ అయితే. నేనైతే నాకు ఎంత రిస్క్ అనిపించినా కూడా కాజీపేటలో దిగి ఈ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్తే ఫుల్ రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను. అండ్ ఇక్కడ డిమార్ట్ ఉంటుంది. ఇంత మంచిగా డిమార్ట్ అయితే. అండ్ దీంట్లో ఐటమ్స్ క్వాలిటీ డ్రెస్సెస్ కూడా అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఎలా ఉందో కానీ నేనైతే ఇలాగ చాలా డేస్ అవుతుంది. ఇంకా ఎంతో ఇది నా లైఫ్లో నాకు గుర్తుండిపోయే. నేను ఒకవేళ హన్మకొండలో ఉంటే కూడా నేను అదాలత్ ప్లేస్లోనే ఉందామనేసి అనుకున్నాను. బట్ మా హస్బెండ్ ఏమో హైదరాబాద్లో సెట్ అయిపోయాడు. లేకుంటే నేను అదాలత్లోనే ఉండేదాన్ని కావచ్చు, అంత ఇష్టం. ఇంకా మేమైతే వచ్చేసాము. వెళ్ళేసరికి 10 అయిపోయింది. మేము ఎక్కిందే 4:30కి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కాజీపేట వచ్చేవరకు 8 అయిపోయింది అనుకుంటా. అక్కడ నుంచి వచ్చేవరకు ఇంటికి వచ్చేవరకు 10 అయిపోయింది. ఇంకా పడుకొని లేచేసాము. చెప్పాను కదా కాళ్ళ నొప్పి బాగా ఉంది అనేసి. నేను ఇంకా టీలో అప్పలేసుకొని అయితే తింటున్నా. అప్పలైతే చేసి పెట్టిందంట మమ్మీ. అప్పటికే మటన్ కూడా వచ్చింది. మా మమ్మీ కట్ చేస్తుంది చూసారు కదా. ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయి అన్నం తినేసి కాసేపు పడుకొని లేచేసాము. మమ్మీ ఏమో గిన్నెలు తోముతా ఉంది, వాకిలు ఉడిచి గిన్నెలు తోముతా ఉంది. నేనైతే రెస్ట్ మోడ్లో ఉంటాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అని అంటే ఎక్కువ పనులు ఏమి చేయను. మమ్మీ నన్ను చేయనిది కూడా. నేను చేసుకుంటాలే అవ్వ అనేసి అంటుంది. దానికి హెల్త్ బాగాలేకుంటే, మా మమ్మీకి హెల్త్ బాగాలేకుంటే నేనైతే చేస్తాను.
నాకైతే పూల చెట్లు అంటే ప్రాణం. ఎంత ఇష్టం అంటే మా ఇంట్లో పూలుంటే మాత్రం ఎవరివి తెంపనివ్వను. అదే వేరే వాళ్ళ ఇంట్లో పూలుంటే మాత్రం అన్నీ తెంపుకొచ్చుకుంటాను. అలాంటి క్యారెక్టర్ అన్నట్టు మనది. అలానే చేసేదాన్ని. చిన్నప్పుడు గులాబీ పూలైతే ఓ 10 గలు తీసుకొచ్చుకునేదాన్ని. అవి పెట్టుకోకుండా కూడా అలా చేసేదాన్ని. ఇప్పటివరకు నా డే అయితే చాలా బాగా గడిచింది. ఉగాది రోజైతే చాలా బాగా గడిచింది. ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. నా ఫేస్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఆ రోజు నా పైన నాకెంత చిరాకొచ్చిందంటే మా హస్బెండ్‌కి అదే చెప్తున్నా. డైలీ స్కూల్‌కెళ్ళడం, రావడం, మొబైల్ పట్టుకొని కూర్చొని ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ వేస్ట్ చేయడం ఆ మొబైల్ చూసుకుంటూనే. ఎళ్లి ఆ ఫేస్‌కి ఏమన్నా పెట్టుకోపో అనేసి మా హస్బెండ్ అయితే తిడతా ఉన్నాడు. ఇంకా వెళ్ళి నేనైతే గంజి వాటర్ ప్లస్ అలోవెరా ఇంటికాడైతే దొరుకుతుంది. ఇక్కడైతే మళ్ళీ బయటికెళ్ళి తేవలేం కదా! బద్ధకం. నాకు ఫుల్ బద్ధకంగా ఉంటుంది. ఈ బద్ధకాన్ని తొలగించాలనేసి అనుకుంటాను నేనైతే నా లైఫ్‌లో నుంచి. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే అయితే ఉగాది ఆఫ్టర్ డే మా అన్న వాళ్ళ పిల్లలైతే వచ్చారు. ఇంకా వాళ్ళొచ్చి వాళ్ళ నాన్న మీద ఇరగబడుతున్నారన్నట్టు. వాళ్ళనే కాదు నేనైతే వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళతో గొడవ పడతాను. వాళ్ళని కొడతాను. వాళ్ళు నన్ను కొడతారు. వాళ్ళు నన్ను తిడతారు. మా ప్రేమ, ఎఫెక్షన్ వేరే ఉంటుందిలెండి. ఇంకా నెక్స్ట్ డే అయితే వీళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ. వాళ్ళొచ్చాక మార్నింగే వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు. నేనైతే ఇక్కడ కూర్చున్నాను. బట్ కొన్ని సాడ్ మూమెంట్స్ అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా! ఒక్కరమే ఖాళీగా కూర్చున్నా కూడా. నాకు ఇలాంటి డేస్ కొన్ని చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ కూర్చోగానే నాకు గుర్తొస్తా ఉంటాయి. నేను ఈ సైడ్‌గా కూర్చునేదాన్ని నా అంతకుముందు కూడా. అవన్నీ గుర్తొస్తా ఉంటే కొంచెం లిటరల్‌గా ఏడుపు కూడా వచ్చింది. ఇక్కడ కాసేపు ఏడ్చాను కూడా నేను. ఆ రోజు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఏమైంది అనంటే మా వాడు ట్రాక్టర్ పైన పిల్లలు అందరూ ఆడుకుంటా ఉన్నారు. వాడు ఆ ట్రాక్టర్ మూవ్ అయిందంట. వాడొక్కడు కింద పడిపోయాడు. వాడైతే చాలా భయపడ్డాడు. నాకైతే లేచిన గడియ మంచిదయింది అనేసి మా మమ్మీ అంటా ఉంది. ఏది చేసినా పిల్లల కోసమే కదా! వాడైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అన్ని పండుగలు అమ్మమ్మ వాళ్ళతో, నానమ్మ వాళ్ళతో ఎంజాయ్ చేస్తాడు కదా అనేసి ఇంటికెళ్తా ఉంటాము. మేమైతే వచ్చేసాము. ట్రైన్ ఎక్కేసాము. డ్యాడీ దింపేశాడు మమ్మల్ని నెక్కొండలోనైతే. నెక్కొండ దగ్గర నుంచి సికింద్రాబాద్ అనుకున్నాము. బట్ మాకు చెర్లపల్లి అని చూపించింది బుకింగ్ చేసినప్పుడే. కాకపోతే ఏమైందనంటే మేము అనుకున్నాం సికింద్రాబాద్‌లో దింపుతుందేమో అనేసి. కాకపోతే అది చెర్లపల్లిలో ఆగిపోయింది ట్రైన్ అయితే. ఇక్కడ ఇంకా మళ్ళా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ జరిగిపోయింది మాకైతే. పాపం అందరూ ఆగం అయిపోయారు. ఆటో చార్జ్‌లేమో 5 కిలోమీటర్స్ ఉన్నదానికి రూ. 400 అలా చూపిస్తుంది. ఇంకా బస్ ఎక్కుదాం పదా అనేసి మా హస్బెండ్ అయితే బస్ ఎక్కడానికైతే తీసుకెళ్తున్నాడు. ఏదో మల్కజ్‌గిరి క్రాస్ రోడ్ దగ్గర అది ఆగుతుంది. మనకు అక్కడ నుంచి 5 కిలోమీటర్సే కదా అనేసి అన్నాడు. ఓకే కదా అనేసి నేను కూడా వెళ్ళిపోయాను. బట్ మేము ఇక్కడ దిగిందే ఎవరెస్ట్‌రా అంటే మళ్ళీ మేము మల్కజ్‌గిరిలో దిగాక ఇంకో ఎవరెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే జరిగింది. అది కూడా షేర్ చేస్తాను చూడండి. ఏదో దెబ్బ మీద దెబ్బ అంటారు కదా! అలా అయిపోయింది. మేమైతే ఇక్కడ ఇంకా బస్ ఎక్కేసాము. బస్ ఎక్కి పాపం చాలామంది ఉన్నారు. మేమనే కాదు. అండ్ ఇక్కడ దిగేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు. మా కొలీగ్ ఉన్నాడు. ఆయన బైక్ ఇస్తాడు అనేసి అన్నాడు మా హస్బెండ్. అమ్మ ఈజీగా వెళ్ళిపోవచ్చురా ఇంటికి అనేసి అనుకున్నాను. కానీ అంత ఈజీగా ఎందుకుంటుంది. ఇక్కడికి వచ్చాక కొంచెం దూరం నడిచాము బైక్ కోసం అయితే. ఆ బైక్ కోసం నడవడం ఓకే. కాకపోతే అండ్ ఏరియాలో కూడా ఎవ్వరూ లేరు. అప్పటికి టైం అయితే 10:30, 11 అవుతుందనుకుంటా. ఒక్క పురుగు కూడా లేదు. ఇంకా ఆ టైంలో ఎవరు నడుస్తారు. మేము ఏదో బైక్ ఎక్కేసాము. ఇంకా వెళ్తున్నాం అనుకునే టైంకి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిందో లేదో బైక్ ఆగిపోయింది. అలా ఒక్కసారి కాదు. ఆ రోజు 4 టైమ్స్ బైక్ అయితే ఆగిపోయింది. నాకైతే ఫుల్‌గా భయమేసింది. మల్కజ్‌గిరి ఏరియా అంటే ఆర్మీ ఏరియా. ఆర్మీ ఏరియాలో ఫుల్ ప్రశాంతంగా ఏదో డార్క్‌గా అంత లైట్స్ ఉండవు. ఫుల్‌గా భయమైతే ఉంటుంది. మీరు ఎవరైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి. అంత ప్లేస్‌లో ఈ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఆ ఏరియా. అంత ప్లేస్‌లో మాకైతే 4 టైమ్స్ ఆగిపోయింది. 4 టైమ్స్ ఆగిపోయేసరికి నాకైతే ఫుల్‌గా భయమేసింది. ఇంటికి ఎందుకైనా వెళ్ళానా అనిపించింది. నేను అనుకుంది ఏంటంటే నాకు ఈ ఉగాది పండుగ స్టార్ట్ అవ్వడమే అన్ని రుచులు ఒకే రోజైతే చూపించింది. నాకు ఇలా ఈ ఉగాది వరస్ట్ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇచ్చింది. ఉగాది ఒక గుణపాఠం నేర్పింది. ఇంకోసారి నైట్ జర్నీలు చేయకు అని వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించింది. మేము ఇంటికెళ్ళే వరకైతే 11:30 అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి జర్నీలు అయితే చేయొద్దు అనేసి అనుకుంటున్నాను ఈ ఇయర్‌లో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.